ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారి బలమైన ప్రేమ నమ్మకం కలిగిన నామమును బట్టి మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ దినము ఒక చిన్ని వీడియో మీతో పంచుకోవాలని ఆశపడి ఈ చిన్ని వీడియో చేయాలనిపించి చేస్తున్నాను. మరి ఇది నా పూర్వజ్ఞానముతో నేను అనుభవించిన బాధలు, నేను చూసిన కష్టాలు, ఇది దేవుని తీర్పులో విభాగమై ఉన్నదని గ్రహించుకొని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి నా పేరు సుబ్బలక్ష్మి. నేను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి మరి ప్రభువుని నమ్ముకొని ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. ఒకప్పుడు కూడా సంతోషంగానే ఉండేదాన్ని, కానీ అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువగా హాయిగా నమ్మకంగా ఉన్నాను. ఎందుకంటే అప్పుడు నేను అందరికీ అవి ఇవి ఇస్తే నాకేదో ఇస్తాననే దేవుడు నాకు తోడు. ఇప్పుడు నేనేమి ఇవ్వక్కర్లేదని నాకే అన్నీ ఇచ్చే దేవుడు ఇప్పుడు నాకు తోడు. ఎంత తేడా ఉంది కదా. అయితే ప్రభువు విధించే శిక్షలు, నేను ఈ ప్రభువుని ఆరాధించడానికి, ఆయన జీవితంలోకి నేను రావడానికి, ఆయన అడుగులో నా అడుగు కలిపి నడవడానికి, నా నిబంధనకి ఒక ప్రత్యేక కారణం ఉంది. గతంలో నా తండ్రి గారు మరి నా తల్లిగారిని వివాహం చేసుకుని ఎన్నో బాధలు పెట్టారు. వారు 200 ఎకరాల భూస్వామి, ఒక వారసుడు. అయితే జ్ఞానము కొద్దివై ఉంది కదా, ధనం ఎక్కువగా ఉంది, బలగము బంధువర్గము మహా అద్భుతంగా ఉంది, సముద్రం అంతా. కానీ ఎవరికి వారికే జ్ఞానం ఉండాలి కదా. జ్ఞానము దేవుడిచ్చే వరం. అది కుదువుగా ఉన్న కారణాన అతని జీవన విధానంలో ఎన్నో లోటుపాట్లు, ఎన్నో తప్పుల తడకలు, ఆయన విధించిన శిక్షకు భయపడి ఇప్పటి తరాలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారని హెచ్చరిస్తున్నాను. కానీ వారు నా మాట లెక్క చెయ్యక, ఆఫ్టర్ ఆల్ నువ్వెవడివి నాకు చెప్పడానికి అంటున్నారు. ఎందుకంటే ఒక వ్యామోహంలో పడున్నప్పుడు, కొట్టుకుపోతున్నప్పుడు అదే సుందరంగా కనపడుతుంది. తా వలచిందే రంభ, తా మునిగిందే గంగ అని లోకస్తులు చెప్తూ ఉంటారు. అలాగే నా తండ్రి గారు కూడా వివాహానంతరము మరి ఒక స్త్రీ వ్యామోహంలో పడి నా తల్లిగారిని చాలా నిర్లక్ష్యపరిచేవారు. నా పసిప్రాయమే కానీ మా అమ్మగారు ఏడవడము, మా నాన్నగారు మమ్మల్ని కొట్టడము నాకు చాలా జ్ఞాపకం. అయితే ఆయన అతి కొలది కాలంలోనే చాలా శిక్ష అనుభవించారు. మరి ఏం జరిగిందో ఏమో కానీ ఒక స్త్రీతో ఎక్కువగా ఆమెతోనే వ్యభిచరిస్తూ, ఆమెకు పెండ్లైంది, భర్త ఉన్నాడు, పిల్లలు, సంసార జీవితం అన్నీ ఉంది. కానీ పక్క వాటాలలో ఉంటూ నరసరావుపేటలో పీడబ్ల్యూడీలో మా నాన్నగారు ఓ సూపర్వైజర్గా ఏదో ఒక వర్క్ చేస్తుండేవారు. దానిని అక్కడికి వెళ్ళాక, అంతకుముందు మంచి కాంట్రాక్టర్గా ఉండేవారు. హాస్పేట, బళ్ళారి ప్రాజెక్టులు అవన్నీ కట్టినప్పుడు ఈయన ఒక కాంట్రాక్టరు. ఆ స్థితిలో నుంచి పడిపోయి మరొక చిన్న ఉద్యోగులోకి వెళ్ళారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. అక్కడి నుంచి తన జీవన విధానం సరిలేక మరణానికి కూడా అప్పగించబడ్డారు. అయితే ఎవరైనా అక్కడికి వెళ్ళాల్సిందే. కానీ మరి ఈ చిన్న జీవితంలో, ఈ భూప్రపంచంలో దేవుడు మనకు అనుమతించి ఉన్నంతకాలం ఆయనకి ఇష్టంగా ఉండాలి కదా. మరి బ్రాహ్మణ కులంలో 50 సంవత్సరాల నాడు, 60 సంవత్సరాల నాడు మరి ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నటువంటి ప్రదేశంలో ఉంటూ జీవన విధానం అంతా తప్పుల తడకే. మరి ఆ వ్యామోహంలో కొట్టుకుపోయి నా తల్లి చేసేటటువంటి వంట నచ్చేది కాదు, నా తల్లి చేసేటటువంటి ఏ పని నచ్చేది కాదు, ఎప్పుడు పక్కింటి వ్యామోహమే ఉండేది. అలాగే అనేక బాధలు పెట్టేవారన్నమాట. అంతకు మామూలుగా ఆటకాయితనంగా ఆ ఉద్యోగం కూడా సరిగా చేసేవారో లేదో కానీ మరి చెట్లు ఎక్కటం, పొట్లు ఎక్కటం, తాడి చెట్లు ఎక్కటం, పెద్ద కొమ్మలు అట్లు తూకటం, ఇటు తూకటం అని కోతులు చేసే పనులన్నీ చేసేవారు. ఒక రోజున మా నాన్నగారు ఉండేలు దెబ్బ కొట్టేవారనమాట. అదేమంటాం, దావీది గారు ఒడిసెలు అంటారు కదా, అలాగా. అప్పట్లో చాలామంది అవి ఆడేవారు. ఇప్పటికే పిట్టలు కొట్టేవాడు, పిట్టలబారు అని కూడా అంటారు దాన్ని. దాంట్లో రాయి పెట్టి మరి రబ్బర్తో లాగి కొడితే ఆ పిట్ట చచ్చిపోవలసిందే, గురి కొడితే. అలాగే పిట్టలాట కూడా మా నాన్నగారు ఆడుతుండేదన్నమాట. ఈయన అలా చేస్తూ ఒక రోజున ఒక పిల్లల కోతిని ఈయన రాయి పెట్టి కొడితే ఆ కోతి డొక్కలో పుండయ్యి నీరు కారి ఇద్దరు పిల్లలు ఆ కోతికి, ఆ పిల్లల వంక చూస్తూ ఆ రసిగారి చిముగారి ఆమె చనిపోయింది ఆ కోతి.
మరి శాపము పశువులకి పక్షులకి ఆఫ్టర్ ఆల్ ప్రాణం లేదంటారు, కానీ ఆ తల్లి పడిన వేదన, మా నాన్నగారు చేసిన ఈ ఆకతాయి పనికి మా జీవితాలు శాపగ్రస్తమైపోయినాయి. మేము కూడా ఆ పసిప్రాయంలో ఉండగానే నా తండ్రి గారికి పాపమో శాపమో తెలియదు, కానీ మరి అదే డొక్కలో ఎవరు కొట్టలేదండి, ఆ డొక్కలో పుండు పడింది అంతే. ఆ పుండు కారి ఆ చీమకి ఆపరేషన్లు చేసి ఎన్ని చేసినా కూడా మా తాతగారు మంచి వైద్యులు, చక్కగా అల్లుడు గారిని తీసుకొచ్చి ప్రత్యేకంగా ఇల్లు ఇచ్చి వైద్యం చేసి ఆ పుండు తగ్గించేవారు. వెంటనే ఈయన మళ్ళీ పచ్చం మానేవారు. అదేదో పచ్చం మళ్ళీ ఈ చేయొద్దురా అంటే ఆ చేయొద్దని పని మళ్ళీ చేసేవారు. వ్యామోహం ఎక్కువగా ఈయనకి, అదనమాట. ఆ చేస్తే ఆ డొక్కలో పుండు పడి ఆ పుండు ఎముక కుళ్ళి రసికారి చీముకారి రోజు ఆ కట్టు విప్పేసరికి ఇంత పెద్ద గిన్నెడు రసికారేదంట. మా ఎవ్వరు వైద్యం చేయడానికి కూడా రాకపోతే నా తల్లిగారు తాళి కట్టించుకున్నందుకు మరి భార్యకి తప్పదు కదండి, అప్పుడు ఇంకా నమ్మకాలు చాదస్తాలు కట్టుబాట్లు ఎక్కువ కదా. అందుకని నా తల్లిగారు నీతికి నిజాయితీకి ఆవిడేం చేశారు, భర్తకి ఆవిడే సేవ చేశారనమాట. ఆ కట్టు విప్పితే కారే చీమంతా తీసి మళ్ళీ కట్టుకట్టి ఆ రసిగుడ్డలన్నీ చెరువుకు తీసుకెళ్ళి, మరి ఒక బ్రాహ్మణ కుటుంబంలో కట్టుబాట్లు చెరువు దగ్గరికి వెళ్ళడం అంటే ఆ రోజుల్లో చాలా తప్పు. మరి ఇంకా మార్గం లేక నా తల్లిగారు చెరువు కట్టుకెళ్ళి ఆ చీమగుడ్డలన్నీ ఉతుక్కుని తెచ్చేవారటండి రోజు. అంత చాకరీ చేశారు. నా తండ్రి గారు మమ్మల్ని చిన్న వయసులోనే ఆ పుండు ఇక నయం అవ్వక అతను చేసిన తప్పుదలకల జీవితాన్ని బట్టి మాకు శిక్ష విధించి ఆయన వెళ్ళిపోయారు. ఇంకా మరణానికి అప్పగించబడ్డారు. చాలా దుఃఖదాయకమైన మరణాన్ని నా తండ్రి గారు చవి చూశారు. ఆ తర్వాత మమ్మల్ని మా తల్లిగారు ఎంతో కష్టపడి పెంచారండి. ఆవిడ చదువుకోలేదు, అప్పటి రోజుల్లో చదువులు లేవు కదా. భర్త చనిపోయాక మళ్ళీ మెట్రికులేషన్ పాస్ అయ్యి మళ్ళీ వైద్యం నేర్చుకుని వైద్యురాలిగా స్థిరపడుతూ మమ్మల్ని పెంచుతూ మమ్మల్ని చదివిస్తూ మమ్మల్ని ఏ చెత్త పుట్టకో అప్పగించలేదండి. రెక్కల చాటుని పెట్టుకుని పెంచి మమ్మల్ని ఎంతగానో సాకారు. మరి ఆ శాపమేమో మరి ఏదో అంటారుగా 7 తరాలకి శాపించబడతారని శాపం పెడతారుగా, అలాగా ఆ కోతి శాపం పెట్టిందో మా తండ్రి చేసిన పాపము మాకు తండ్రిలు మా పిల్లలకు కూడా అదే వయసు వచ్చేసరికి మళ్ళీ తండ్రి చనిపోవడం, తండ్రి గండం వచ్చేసింది. 3వ తరానికి కూడా అదే శాపం వస్తుంది అంటున్నారు. అయ్యా, ఈ శాపాలన్నీ కూడా మనం చేసుకున్న పాపాలను బట్టే కానీ కష్టం వచ్చేసరికి ఏమంటున్నాము, దేవుడికి నేనే కనపడ్డానా, నాకే ఈ కష్టాలన్నీ రావాలా అనుకుంటున్నాం. మనం చేసే పనులు దేవుడికి ఇష్టమైనవా లేవా, మరి మనము శాపగ్రస్తులం అవుతానేమో, మరి ఈ శాపము నా పిల్ల తరాలను వెంబడిస్తుందేమో అని భయము మనకి కూడా ఉండాలి కదా. ఇది నా తల్లిగారి తండ్రి గారి నా అనుభవ జీవిత కథ అయితే ఎన్నో శాపాలు ఈ కళ్ళ ముందే ప్రజలు అనుభవించేస్తుంటే మనం చూస్తున్నాం, కానీ దేవుడికి భయపడట్లేదు. మరి ఈ 3వ తరంలో ఏం జరుగుతోంది, ఈ అమ్మాయి అల్లుడు నా అన్నగారి అల్లుడు గారు అన్నమాట, ఇదే స్త్రీ వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్నాడు. ఈ బైబిల్ మహాగ్రంథం చదివాక నాకు భయమును ఆశ్చర్యమును గుండె దడను ఆ గగుర్పాటును కూడా కలుగుతుంది. మేము అనుభవించిన ఈ ప్రతి కష్టానికి బైబిల్లో సమాధానం ఉందండి. అయ్యా, దేవుడు తీర్పు ఎలా తీర్చేస్తున్నాడో చూసే నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది. అంత తర్వాత ఆనందం పడుతుంటాను, ఎందుకంటే ఈ తరంలో నేనైనా ఈ ప్రభువుని వెంబడించే గొప్ప భాగ్యం నాకు కలిగింది అని చాలా సంతోషపడుతూ ఉంటానండి. మరి అది నా దేవుడు నన్ను ఆదరించిన విధానమును బట్టి ఆయనకి ఎంతగానో స్తుతులు స్తోత్రములు నేను చెల్లించుకుంటూ ఉంటాను. మిగతా దేవుళ్ళు అయితే అవి పట్టరా అని ఎత్తినిపోయి అంటున్నారు, కానీ ఈయనైతే నాకేమీ వద్దు అంటున్నారు. నువ్వేమీ తేవద్దు, నీ స్తోత్రములు స్తుతులు కృతజ్ఞతలు నాకు చెల్లిస్తే నాకు చాలు అంటున్నారు. ఎంత మంచి దేవుడండి, గొప్ప దేవుడండి. ఆయన ఇస్తానన్నీ నీకే ఇస్తానమ్మా, అన్ని భాగ్యాలు సౌభాగ్యాలు ఐశ్వర్యాలు ఇస్తాను, శాప పాపాలని నేను కొట్టివేస్తానన్నాడు. ఆయనకి స్తుతి కలుగును గాక. మనం చేసిన పాపాలు ఆయన వీపు వెనక పారపోసేసి మనకి ముందున్న జీవితం అంతా ఆదర్శంగా ఇస్తానంటున్నాడు. ఎంత మంచి దేవుడండి. మరి ఈ తరం వారు కూడా అతని పిల్లని నిర్లక్ష్యం చేసి భార్యను నిర్లక్ష్యం చేసి అవసరమైతే కొట్టి గోల్ చేసి పుట్టింటికి వెళ్ళటానికి లేదు అని కంట్రోల్లో పెడుతున్నారనమాట. ఎందుకంటే ఇక్కడికి వస్తే దాని
బాధలు, వాళ్ళ యొక్క దుర్వ్యవహారాలు మాకు చెప్తుందేమో అని. తప్పు చేయొచ్చు కానీ ఎవరికి తెలవకూడదు, ఎవరు తప్పుని హెచ్చరించకూడదని ఇప్పటి యువతరం అంతా అలాగా పాడైపోవడానికే సిద్ధపడుతున్నది. మరి ఉద్యోగాలను వెళ్తున్నారు, డేటింగ్లు అంటున్నారు, ఫిక్సింగ్లు అంటున్నారు, ఎంజాయ్ చెయ్యాలి అంటున్నారు. ఇప్పుడే లైఫ్ సెటిల్ కాకూడదంట కానీ ఎంజాయ్మెంట్ ఆగకూడదంట. ఎంజాయ్మెంట్ ఆగకుండా పాపతాపాల డేట్ ఫిక్సింగ్లోకి వెళ్ళిపోతూ మరి దేవుడు వేసే శిక్ష నీ లైఫ్ సెటిల్మెంట్ దాకా ఉంటుందా? ఈ లోపలే అనుభవిస్తావా? అది కూడా చూసుకో యువతరమా. వ్యామోహాలలో పడి కొట్టుకుపోతున్నావా? గంజాయిలో పడి కొట్టుకుపోతున్నావా? మత్తు పదార్థాలలో పడి కొట్టుకుపోతున్నావా? తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుణ్ణి వాడవడు అంటున్నావా? ఇంకా గొప్పగా ఏం చిత్రం రమ్మను ఆడో నేను చూసుకుంటాం అంటున్నాడు. నీ బలం ఎంతకాలము, నీ అహంకారం ఎంతకాలము, నీ జీవన విధానం ఎంతకాలము? ఆ దేవదేవుడు సృష్టించిన సృష్టికర్త గతంలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, భవిష్యత్తులో ఉంటున్నాడు. కానీ నీటి పుడక వంటి నీ జీవితం ఎంత? ఎంతోమంది డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఊరి చివర్లలో, సిటీ పొలిమేరలలో కొట్టుకుపోతున్నారు. నేను చూస్తున్న పల్లెటూళ్ళల్లో కూడా పేవ్మెంట్ల మీద, బస్టాండుల్లోనూ, ఆ హోటళ్ళ పక్కన, ఈ హోటళ్ళ పక్కన వాళ్ళు తాగేసి కొట్టుకొని పోతున్నారనమాట, పడిపోతున్నారు. ఎందుకు ఆ జీవితము? మానవచ్చు కదా, దేవునికి భయపడవచ్చు కదా, తల్లిదండ్రులని ప్రేమించి వారు చెప్పినట్టు నడుచుకోవచ్చు కదా. మీ ఇష్టం, దేవుడు ఏదైనా ఇచ్చాడు కానీ నిర్ణయం మందే కదా. జీవితాన్ని బాగు చేసుకునే విధానం మందే కదా. ప్రియులారా, నా అన్నగారి అల్లుడు గురించి కొంచెం మిమ్మల్ని అందరినీ ప్రార్థించమని అడుగుతున్నాను. ఆ మత్తు పదార్థ సేవనం మానివేసి, స్త్రీ వ్యామోహాన్ని వదిలేసి, భార్యని ప్రేమగా చూసుకుంటూ, ఇంటిలో తనకు పుట్టిన బిడ్డలైతే తన వారవుతారు, తను లేవలేకపోతే నాన్న నేనున్నానని ఆదరిస్తారు. మరి ఎవడికో పుట్టిన బిడ్డ, ఎక్కడో పుట్టిన బిడ్డ ఈ వెనకాల రాదు కదా. ఈ ఇంట్లో భార్యని గుడ్రాలను చేసి వాడు గుడ్రాలుగా ఉండి, నేను గుడ్రాలని కాదు, నాకు కొడుకున్నాడు, కూతురున్నారు, అక్కడెక్కడో ఉన్నారనుకుంటే నీకు అధికారికంగా వాడు నీ వాళ్ళు కాదు, అవతలి వాడు అవుతాడు. వాడు జాగ్రత్తగా ఉండి నీ ఇంట పంట పండించుకుంటే ఆ పంట నీకు ఆకలైనప్పుడు, నీకు అవసరం దశలో ఉన్నప్పుడు అది నిన్ను ఆదుకుంటుంది. ప్రేమిత్రమా, గ్రహించుకుంటావా? మరి ఇప్పుడు వాళ్ళందరూ కూడా సనాతన ధర్మము అని క్యాప్షన్ పట్టుకు తిరుగుతున్నారు. కానీ అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఎవరు బోధిస్తున్నారు? మోరల్ వాల్యూస్ ఎవరు చెప్తున్నారు? చెప్పిన వాడిని ఎవరు లెక్క చేస్తున్నారు? ఏమీ లేదు. సనాతన ధర్మం అంటున్నావు, హిందూ సాంప్రదాయం అంటున్నావు, పాశ్చాత్య కల్చర్లో ఒంటి మీద గుడ్డ ఉందో లేకుండా చూసుకుంటూ, ఒంటికి అతుక్కుపోయే గుడ్డలు 2 కట్టుకుంటూ, ఒళ్ళంతా చూపించుకుంటూ తిరిగేస్తున్నారు రోడ్లెమ్మట. మరి స్త్రీలు, బిడ్డలు కన్నా తల్లులు అయితే నైటీ వేసుకుని రోడ్లెమ్మట తిరిగి, ఏమి కరువమ్మా, ఏమి కర్మమమ్మా. కట్టే బట్ట కరువాయే అని ఎవరో పాట పాడారులే, చాలా బాగుంటుంది అది. కట్టే బట్ట కరువు లేదా? నీకు కట్టుకోవడానికి బట్టలు లేవా? బిరువాల నిండా దొర్లుతున్నాయి కదా, డబ్బు మురుగుతోంది కదా, కొట్లలోకి వెళ్ళి కొనుక్కొచ్చుకుని మంచి బట్ట ఒంటి నిండా కట్టుకోవచ్చు కదా. పురుషుడు ఎలా ఉన్నా గోచి పెట్టుకున్నా వాడు పని చేస్తాడు కనుక ఆదరిస్తాడు యజమాని, పర్వాలేదు అనుకోవచ్చు. నీకేం జబ్బు, నీకేం రోగం ఒంటి నిండా గుడ్డ కట్టుకోవడానికి? ఎందుకు ఆ 2 పీసులు గుడ్డ కట్టుకుని రోడ్లెమ్మడి తిరుగుతున్నావు? ఒంటి నిండా పైనుంచి కింద కప్పుకుంటున్నావు, ఒళ్ళంతా కనపడేలాగా కప్పుకుంటున్నావు. ఏమానందం అది? ఇదే కదా దేవుడికి ఇష్టం లేనిది, ఇదే కదా వ్యభిచారము. ఒకరి ఒళ్ళు నువ్వు అనుభవించడం కాదు, నీ ఒళ్ళు 10 మందికి చూపించడం కూడా వ్యభిచారమే. వాళ్ళకి వ్యామోహం కలిగేలాగా చేసుకుంటున్నావు, అది కూడా వ్యభిచారమే. బాయ్ ఫ్రెండ్ అంటూ ఆడుగా ఆ అవసరత తీరుస్తాడు, ఈ కొట్టుకు తీసుకెళ్తాడు, ఆ హోటల్కి తీసుకెళ్తాడు, జతగాడని వెంబడిస్తున్నావు. నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావు. పాశ్చాత్య కల్చర్ వదిలే సనాతన ధర్మానికి నిజమైన అర్థం తెలుసుకుని, అనాతన ధర్మము అని నాదుడు లేని ధర్మం కింద, ఇష్టానుసారమైన ప్రవర్తించే ధర్మం కింద దాన్ని తయారు చేస్తున్నారు. ఇదే నా సనాతన ధర్మం, ఇదే నా కల్చర్, ఇదే నా ఉద్యోగాలు, ఇదే నా పెళ్ళిళ్ళు వాయిదా. పెళ్లి చేసుకోకుండా, వాయిదాలు వేసుకోకుండా, కోరికలు చంపుకోకుండా తిరిగేయటమా? ఇతర దేశాలని, ఇతర కంట్రీలని ఒకప్పుడు హాస్యాస్పదంగా చూసి ఇప్పుడు నీ దేశమే ప్రపంచంలో హాస్యాస్పదంగా తయారయ్యేలాగా నేటి యువత తయారవుతున్నది. ఒకసారి కళ్ళు తెరిచి ఆలోచించి మరి చక్కగా ఒంటి నిండా బట్టలు కట్టుకుని మనస్సాక్షిగా జీవించి, నీ భర్తకి మాత్రమే నీ శరీరము, నీ మనస్సు
అన్య పురుషుడికి కాదు, నీ భార్యకి మాత్రమే నీ మనస్సు, నీ శరీరము, నీ సుఖభోగాలు, సంతోషాలు అక్కడే ఆ నాలుగు గోడల మధ్యనే, నీ ఇష్టానుసారమైన వ్యక్తులతో కాదు. ఈరోజు లెక్క చెయ్యవేమో, రేపటి రోజున సొదొమ గొమొర్రాల స్థితి నీ వ్యక్తిగత జీవితంలో నీకెదురవుతుంది. నీవు చేసిన పాపము, నీవు చేసిన మహాపాపము నీ పిల్ల తరాలను వెంబడిస్తుంది. జాగ్రత్త. ప్రియమిత్రమా, దేవునికి భయపడు, తల్లిదండ్రులను ఆదరించు, తోటి మిత్రులను గౌరవించు, మనస్సాక్షిగా జీవించు, పాపము లేకుండా, పాపమంటకుండా జీవించు. దేవునికి ఇష్టమయ్యే బిడ్డలాగా ఉంటే నీ ఇంటిలోనూ నీ అడుగుపెట్టిన ప్రతి చోట దేవుడు అనేక ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. అదే నీకు ఆనందము, శ్రేయోదాయకము. ఆ విధంగా నీవు జీవిస్తావని నేను ఆశిస్తూ మరి ఈ చిన్న వీడియోని నీకు కూడా చేరాలని పంపిస్తున్నాను. ప్రతి యువత కూడా మీ జీవన విధానాన్ని మార్చుకుంటారని ఆశపడుతున్నాను. భావి భారత తరాలకు మీరు ఆదర్శంగా ఉండాలని ఎంత ఆశపడుతూ నేను ఈ చిన్ని వీడియోని చేస్తున్నాను. మిత్రమా, ఒకవేళ నేను తప్పుగా మాట్లాడానని నీకు అనిపిస్తే మరి నన్ను క్షమించు, లేదా బ్రతుకుని దిద్దుకో. ఉంటాను మరి. దేవునికే, మహాదేవునికే స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.